హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము జావా బ్యాక్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్లో 4th వీడియో చేస్తున్నాము. అండ్ ఫస్ట్ 3 వీడియోస్ చూడకపోతే ఆ కంటిన్యూషన్ చూసిన తర్వాత ఈ వీడియో అనేది అయితే చూడండి, అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ 3 వీడియోస్లో మనము ప్రాజెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, డిపెండెన్సీస్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, ఎంటిటీస్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, సర్వీస్ ఇంటర్ఫేసెస్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, రిపోజిటరీ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి నేర్చుకోండి, ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోలో మనము సింపుల్ గా మనము ఇక్కడ చూసుకోవచ్చు, ఎంటిటీస్ క్రియేట్ చేసినాము, సర్వీస్ ఇంటర్ఫేస్ లో అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ క్రియేట్ చేసినాము, ఒక రిపోజిటరీ క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు మనకు ఈ అప్లికేషన్ లో ఏదైనా ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఆ ఎక్సెప్షన్ యూజర్ కి మెసేజ్ లాగా డిఫైన్ చేయడానికి మనం ఒక ఎక్సెప్షన్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ సింపుల్ గా com.recipes.exception మీద ప్యాకేజ్ మీదకి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము ఒక రెసిపీ ఐడి ఎంటర్ చేసినట్లయితే ఆ రెసిపీ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకు డిస్ప్లే అవ్వాలంటే ఆ రెసిపీ ఐడి ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఒకవేళ లేకపోతే రెసిపీ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది అయితే మనకు డిఫైన్ కావాలి. అంటే రెసిపీ నాట్ ఫౌండ్ అనే ఎక్సెప్షన్ మనం ఇచ్చే మెసేజ్ కంట్రోలర్ లో మనం ఇచ్చే మెసేజ్ మనకు డిఫైన్ కావాలి. కాబట్టి మనకు ఒక ఎక్సెప్షన్ క్లాస్ అనేది అయితే అవసరం. కాబట్టి నేను సింపుల్ గా ఇక్కడ ఎక్సెప్షన్ ప్యాకేజ్ లో సింపుల్ గా రెసిపీ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది అయితే క్రియేట్ చేస్తాను. రెసిపీ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ రెసిపీ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనే క్లాస్ క్రియేట్ చేసి ఫినిష్ మీద అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ సింపుల్ గా క్రియేట్ చేసిన తర్వాత ఎక్స్టెండ్ కీవర్డ్ అనేది అయితే యూజ్ చేస్తాను. ఇక్కడ ఎక్స్టెండ్స్ కీవర్డ్ యూజ్ చేసి మనము ఎక్సెప్షన్ అనే సూపర్ క్లాస్ ని ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం. ఎక్సెప్షన్ జావా.లాంగ్వేజ్ ప్యాకేజ్ లో మనము ఈ ఎక్సెప్షన్ క్లాస్ ని మనం ఇక్కడ డిఫైన్ చేసుకున్నట్లయితే మనము అందులో ఉన్న కన్స్ట్రక్టర్స్ ని ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. మనకు కావాల్సింది ఒక కన్స్ట్రక్టర్ అనేది అయితే డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్ గా రైట్ క్లిక్ ఇచ్చేసి సోర్స్ లోకి అయితే వచ్చేయండి. సోర్స్ లోకి వచ్చేసి మనకు జనరేట్ కన్స్ట్రక్టర్స్ ఫ్రమ్ సూపర్ క్లాస్. ఈ ఎక్సెప్షన్ అనేది సూపర్ క్లాస్ కాబట్టి మనకు అందులో ఉన్న కన్స్ట్రక్టర్ ని మనము డిఫైన్ చేసుకుంటాం. ఇక్కడ మనకు అన్ని అవసరం లేదు కాబట్టి సింపుల్ గా మనకు ఇక్కడ 4th ఎక్సెప్షన్ స్ట్రింగ్ అనే పారామీటర్ ది మనం సెలెక్ట్ చేసుకొని జనరేట్ చేసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఈ విధంగా మనకు ఒక కన్స్ట్రక్టర్ అనేది అయితే డిఫైన్ అయిపోతుంది. మనకు ఈ అప్లికేషన్ లో ఎక్కడైనా ఎక్సెప్షన్ వస్తే మనం ఇచ్చిన మెసేజ్ ఈ కన్స్ట్రక్టర్ ద్వారా మనకు డిస్ప్లే అవుతుంది యూజర్స్ కి. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు, సర్వీసెస్ ఇంటర్ఫేస్ లో అన్ఇంప్లిమెంటెడ్స్ అనేది అయితే రాసుకున్నాము. అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్, ఈ మెథడ్స్ ని మనము ఇప్పుడు ఇంప్లిమెంటెడ్ గా మనం డిఫైన్ చేసుకుంటాం. అంటే బిజినెస్ లాజిక్స్ అనేది అయితే రాసుకుంటాము. అంటే యూజర్ ఒక రెసిపీని యాడ్ చేయాలనుకుంటే అక్కడ రెసిపీ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఆ రెసిపీ డీటెయిల్స్ అన్ని డేటాబేస్ లో స్టోర్ అవ్వడానికి మనం ఈ com.recipes.service ఇంప్లిమెంటేషన్ లో ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని ఇంప్లిమెంట్ అయితే చేద్దాం. అది ఏ విధంగా చేయాలనేది అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ గా ఈ ప్యాకేజ్ మీదకి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి న్యూ లోకి వచ్చి క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకోండి. ఈ క్లాస్ నేమ్ వచ్చేసి మనము రెసిపీ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ అనేది అయితే పెడదాము. రెసిపీ సర్వీస్ IMPL అనేది అయితే క్లిక్ చేశాను. అండ్ రెసిపీ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ రాసుకున్న తర్వాత ఫినిష్ మీద అయితే క్లిక్ చేసి మనము ఇక్కడ ఇంటర్ఫేస్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంప్లిమెంట్స్ కీవర్డ్ అనేది అయితే యూజ్ చేయాలి. ఈ ఇంప్లిమెంట్స్ కీవర్డ్ యూజ్ చేసి ఈ సర్వీస్ ఇంటర్ఫేస్ లో సర్వీసెస్ ప్యాకేజ్ లో ఉన్న ఇంటర్ఫేస్ అనేది మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. సింపుల్ గా రెసిపీ సర్వీస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం కాబట్టి సింపుల్ గా రెసిపీ సర్వీస్ అనేది అయితే ఇచ్చేసినట్టయితే మనకి ఇక్కడ క్లాస్ మీద మనకి ఎర్రర్ అనేది అయితే చూపిస్తుంది. ఇక్కడ ఎర్రర్ దగ్గరకు వచ్చేసి మనము ఒక క్లిక్ ఇచ్చే అప్పుడు మనకు యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అని ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అన్ని మనకు ఇక్కడ మనం ఎటువంటి లాజిక్ అనేది రాయలేదు కాబట్టి ఇవన్నీ మనకు అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. ఇక్కడ మనకు కావాల్సిన మెథడ్స్ లో లాజిక్ అనేది ఏ విధంగా సేవ్ చేయాలి, ఏ విధంగా రెసిపీని రిట్రైవ్ చేయాలి, ఏ విధంగా అప్డేట్ చేయాలి అనేది అయితే మనం ఇక్కడ చూస్తాము. అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు సేవ్ మెథడ్, ఫైండ్ బై ఐడి మెథడ్, ఫైండ్ బై నేమ్, ఫైండ్ ఆల్,
అప్డేట్ ఇవన్నీ మనం ఏ విధంగా చేస్తామంటే సింపుల్ గా మనము ఒక రిపోజిటరీస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం కదా, ఐ రెసిపీ రిపోజిటరీ అనేది. ఈ ఐ రెసిపీ రిపోజిటరీని మనము ఇక్కడ ఆటో వైడ్ అనేది అయితే చేసుకుంటాం. సింపుల్ గా @ఆటో వైడ్ అనేది చేసుకున్నట్లయితే ఐ రెసిపీ రిపోజిటరీలో ఉన్న మెథడ్స్ అన్ని మనము ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ గా మనము అందులో ఉన్న మెథడ్స్ అన్ని మనము ఇక్కడ యూజ్ చేసుకొని మనం లాజిక్స్ అనేది అయితే రాసుకుంటూ ఉంటాము. సింపుల్ గా మనము ఐ రెసిపీ రిపోజిటరీని డిఫైన్ చేసుకుని ఒక దీనికి వేరియబుల్ నేమ్ అనేది అయితే డిఫైన్ చేస్తాము. సింపుల్ గా రెసిపీ రెపో అనేది అయితే ఇచ్చేస్తాను నేను. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గెట్ ఆల్ రెసిపీస్ అనేది అయితే ఉంది కదా. ఈ గెట్ ఆల్ రెసిపీస్ లో సింపుల్ గా మనకు ఈ రిటర్న్ టైప్ వచ్చేసి లిస్ట్ రెసిపీ. ఈ మెథడ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి అని డౌట్ రావచ్చు మీకు. మనకి ఇక్కడ చూడొచ్చు com.recipes.services లో ఒక ఇంటర్ఫేస్ అనేది అయితే క్రియేట్ చేసాము. ఈ ఇంటర్ఫేస్ లో లిస్ట్ రెసిపీ, గెట్ ఆల్ రెసిపీస్, రెసిపీ సేవ్ రెసిపీ, వాయిడ్ అప్డేట్ రెసిపీ, వాయిడ్ డిలీట్ రెసిపీ, రెసిపీ గెట్ రెసిపీ డీటెయిల్స్. ఈ మెథడ్స్ అన్ని మనకు ఈ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ లో మనము ఇప్పుడు లాజిక్స్ అనేది అయితే ఇక్కడ రాస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు లిస్ట్ రెసిపీ, గెట్ ఆల్ రెసిపీస్, రెసిపీ సేవ్ రెసిపీ, వాయిడ్ అప్డేట్ రెసిపీ, వాయిడ్ డిలీట్ రెసిపీ, రెసిపీ గెట్ రెసిపీ డీటెయిల్స్. వీటన్నిటిని మనము ఈ మెథడ్స్ లలో మనము ఈ రిపోజిటరీని యూజ్ చేసుకొని సేవ్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, రిట్రైవ్ చేయడం కానీ ఇవన్నీ మనము యూజ్ చేస్తాం. ఇక్కడ మనము ఏ విధంగా యూజ్ చేయాలంటే ఇక్కడ మనం ఈ రిటర్న్ టైప్ దగ్గర ఈ నల్ వాల్యూ అనేది అయితే తీసేసినట్లయితే మనము సింపుల్ గా ఈ రిఫరెన్స్ వేరియబుల్ ఉంది కదా, రెసిపీ రిపో అనే రిపోజిటరీతో చూపిద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ స్మాల్ లెటర్ అనేది అయితే వేరియబుల్ తో డిఫైన్ చేసుకోవాలి. మనం సింపుల్ గా రెసిపీ రిపోర్ట్ డాట్ ఫైండ్ ఆల్ వచ్చేసి రిటర్న్ టైప్ చూసుకుంటే లిస్ట్ రెసిపీ ఉంది కాబట్టి ఇది జేపీఏ రిపోజిటరీలో ఉన్న మెథడ్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఈ ఫైండ్ ఆల్ అనే మెథడ్ జేపీఏ రిపోజిటరీలో ఉంది. ఆ జేపీఏ రిపోజిటరీ మనం ఇక్కడ రిపోజిటరీలో ఎక్స్టెన్స్ అని యూజ్ చేసి మనం జేపీఏ రిపోజిటరీ ఇక్కడ ఇచ్చేసాం కాబట్టి ఈ జేపీఏ రిపోజిటరీలో ఉన్న మెథడ్స్ అన్ని మనము ఈ రెసిపీ రిపోజిటరీతో యూజ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ రిపోజిటరీ అనేది మనం ఇక్కడ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ లో ఆటో వైడ్ చేసుకున్నాము. ఇది మెయిన్ కాన్సెప్ట్ అనేది. అక్కడ ఉన్న రెసిపీ రిపోజిటరీ ఇక్కడికి ఆటో వైడ్ చేసుకున్నాము. అందులో ఉన్న మెథడ్స్ అన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఫైండ్ ఆల్ మెథడ్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఈ ఫైండ్ ఆల్ మెథడ్ ఎక్కడ ఉంది అంటే జేపీఏ రిపోజిటరీలో ఈ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్ ని మనం అక్కడ ఎక్స్టెండ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ సింపుల్ గా రెసిపీ రిపోజిటరీని ఆటో వైడ్ చేసుకుని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఫైండ్ ఆల్ అంటే మనకు అన్ని రెసిపీస్ అనేది అయితే చూపిస్తా. అంటే ఒకవేళ డేటాబేస్ లో ఉంటే ఆ రెసిపీస్ అన్ని మనకు ఇక్కడ వస్తాయి. గెట్ ఆల్ రెసిపీస్ కి ఫైండ్ ఆల్ రెసిపీ మెథడ్, ఫైండ్ ఆల్ అనే మెథడ్ యూజ్ చేసాం. ఇక్కడ సింపుల్ గా సేవ్ రెసిపీకి రెసిపీ రిపో డాట్ సేవ్, డైరెక్ట్ సేవ్ మెథడ్ అనేది అయితే ఉంది ఇక్కడ. సేవ్ అండ్ ఇక్కడ పారామీటర్ వచ్చేసి రెసిపీ పారామీటర్ యూజ్ చేసాం కాబట్టి రెసిపీ పారామీటర్ అనేది అయితే యూజ్ చేస్తున్నాం. అండ్ అప్డేట్ రెసిపీకి కూడా సేమ్ ఇదే అండి. రిటర్న్ టైప్ వచ్చేసి మనకు రిటర్న్ టైప్ ఏమి ఉండదు కాబట్టి సింపుల్ గా వాయిడ్ మెథడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సింపుల్ గా మనకు రెసిపీ రిపోర్ట్ డాట్ సేవ్ రెసిపీ అనేది అయితే యూజ్ చేస్తున్నాం. అండ్ డిలీట్ రెసిపీకి ఇక్కడ మనకు డిలీట్ రెసిపీ వచ్చేసి సింపుల్ గా ఒక రెసిపీ ఐడి ఉంటే ఈజీగా మనము ఆ రెసిపీ డీటెయిల్స్ అన్ని డిలీట్ చేయొచ్చు. అందుకు మనము ఇక్కడ రెసిపీ ఐడి అనేది అయితే పారామీటర్ గా తీసుకున్నాము. సింపుల్ గా మనం ఇక్కడ రెసిపీ రిపోర్ట్ డాట్ డిలీట్ ఇక్కడ చూసుకోవచ్చు. డిలీట్ కంట్రోల్ స్పేస్ క్లిక్ చేసినట్లయితే మనకు అందులో ఉన్న మెథడ్స్ అన్ని చూపిస్తుంది. లాస్ట్ నుండి సెకండ్ వన్ చూసినట్లయితే డిలీట్ బై ఐడి, ఈ డిలీట్ బై ఐడి క్లిక్ చేసి మనం పారామీటర్ వచ్చేసి రెసిపీ ఐడి అనేది అయితే పాస్ చేసినట్లయితే ఆ రెసిపీ ఐడి ఒకవేళ ఉంటే డేటాబేస్ లో ఆ రెసిపీ డీటెయిల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఒకవేళ రెసిపీ ఐడి లేకపోతే ఎక్సెప్షన్ మెసేజ్ అంటే ఎర్రర్ మెసేజ్ అనేది అయితే మనం యూజర్ కి డిస్ప్లే చేపిస్తాము. అది ఎర్రర్ మెసేజ్ ఎక్కడ ఇవ్వాలనేది అది కంట్రోలర్ క్లాస్ లో అనేది అయితే మనం రాస్తాము. అది ఏ విధంగా రాయాలనేది నేను నెక్స్ట్ వీడియోస్ లో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అండ్ ఇక్కడ లాస్ట్ మెథడ్ కి వచ్చేసి మనము చూసుకోవచ్చు ఒక రెసిపీ ఐడితో ఆ రెసిపీ డీటెయిల్స్ అన్ని కావాలి రీట్రై చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం రెసిపీ ఐడి అనేది అయితే పాస్ చేస్తున్నాము అండ్ రిటర్న్ టైప్ ఏం కావాలి మనకు ఆ రెసిపీ డీటెయిల్స్ రావాలి కాబట్టి రెసిపీ అనేది అయితే రిటర్న్ టైప్ తీసుకున్నాం ఇక్కడ సింపుల్ గా రిటర్న్ లో మనం రెసిపీ రిపో డాట్ ఫైండ్ అని క్లిక్ చేసి మనకు కంట్రోల్ స్పేస్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మెథడ్స్ అన్ని చూపిస్తుంది అండ్ లాస్ట్ నుండి సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఫైండ్ బై ఐడి ఈ ఫైండ్ బై ఐడి మెథడ్ యూజ్ చేసి ఈ రెసిపీ ఐడి ఒకవేళ డేటాబేస్ లో ఉంటే ఆ రెసిపీకి సంబంధించిన డీటెయిల్స్ లైక్ రెసిపీ నేమ్ రెసిపీ ఇంగ్రీడియంట్స్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ మనకు రావాలంటే ఈ ఫైండ్ బై ఐడి ఉన్నట్లయితే మనకు ఈ ఫైండ్ బై ఐడి మెథడ్ యూజ్ చేసి డాట్ క్లిక్ చేసి గెట్ అనే మెథడ్ యూజ్ చేయాలి గెట్ అనే మెథడ్ యూజ్ చేసినట్లయితే ఇప్పుడు డేటాబేస్ లో ఒక రెసిపీ ఉంది ఆ రెసిపీ ఐడి 1 ఉంది అనుకోండి ఆ 1 ఎంటర్ చేసినట్లయితే మనకు ఆ రెసిపీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రావాలి ఒకవేళ ఆ రెసిపీ ఐడి 1 లేకపోతే ఒక ఎర్రర్ మెసేజ్ అనేది అయితే డిస్ప్లే అవ్వాలి అది ఎలా ఇవ్వాలి మనం ఎర్రర్ మెసేజ్ అనేది అయితే నెక్స్ట్ వీడియోస్ లో తెలుసుకుందాం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము ఒక ఎక్సెప్షన్ క్లాస్ క్రియేట్ చేసుకున్నాము అండ్ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ లో ఒక క్లాస్ క్రియేట్ చేసుకుని ఇంప్లిమెంట్స్ కీవర్డ్ యూజ్ చేసి ఆ సర్వీస్ ఇంటర్ఫేస్ ని యాడ్ చేసుకుని అందులో ఉన్న అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అన్ని మనం ఇక్కడ డిస్ప్లే చేసుకుని మనం అందులో బిజినెస్ లాజిక్స్ అంటే మనం ఇచ్చే డేటా అంతా యూజర్ ఇచ్చే డేటా అంతా డేటాబేస్ లోకి స్టోర్ అవ్వడం కానీ అండ్ డేటాబేస్ నుండి రీట్రైవ్ చేసుకోవడం కానీ అప్డేట్ చేసుకోవడం కానీ డిలీట్ చేసుకోవడం కానీ ఇవన్నీ మనం బిజినెస్ లాజిక్స్ అని చెప్పుకోవచ్చు ఇవన్నీ మనం ఈ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ లో రాసుకుంటాము ఇక్కడ మనము ఒక ఆటో వైడ్ అనేది అయితే చేసుకున్నాము రిపోజిటరీ ఈ రెసిపీ రిపోజిటరీని ఆటో వైడ్ చేసుకున్నాం అందులో ఉన్న మెథడ్స్ యూజ్ చేసి మనం ఇక్కడ డేటాబేస్ లో స్టోర్ అవ్వడం కానీ డిలీట్ అవ్వడం కానీ రీట్రైవ్ చేసుకోవడం కానీ ఇవన్నీ యూజ్ చేసాము ఇది ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లేదా డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది మీరు ఏదో ఒక దాంట్లో జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి మెసేజ్ చేసిన వెంటనే నేనైతే రిప్లై ఇస్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడిగండి నేను రిప్లై ఇస్తాను వెంటనే అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకుని మీరు కనుక బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ ద్వారా పొందుతారు వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూస్తారనేది అయితే చెప్తాను నేను ఎలా చేస్తున్నానంటే పార్ట్ వైజ్ గా చేస్తున్నాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు